తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విశాల్. ఈయనకి తమిళ్తో పాటు తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే ఉంది. మరి ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. మరి ఏదేమైనా విశాల్ లాంటి నటుడు అటు తమిళ్ ఇటు తెలుగు రెండు భాషల్లో కూడా అద్భుతమైన నటనా తీరును కనపరిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే రావటం లేదు. ఇప్పుడు ఆయన రీసెంట్ గా మదగజరాజు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించారు. 2019లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉండటం విశేషం. అయితే ఈ ఈవెంట్ లో విశాల్ను చూసిన యావత్ తమిళ తెలుగు ప్రేక్షకులందరూ షాక్ గురయ్యారు. ఎందుకంటే ఆయన చాలా సన్నబడిపోయి నడవలేని స్థితిలో నిదానంగా నడుస్తూ చేతులు వణుకుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాధపడ్డారు. మరి ఏదేమైనా కూడా ఆయన తన ఆరోగ్యం పట్ల చాలా వరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయినప్పటికీ అతనికి అలా ఎందుకు జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఆయన గురించి చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఏదేమైనా కూడా ఆయనకి గత కొద్ది నెలల నుంచి ఆరోగ్యం అయితే అస్సలు బాగుండటం లేదట. దానివల్లే ఆయన అర్జున్ రెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసిన అనీషా అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకుని ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిన తర్వాత మరో 10 రోజుల్లో పెళ్లి ఉంది అనగా ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశారు. కారణం ఏంటి అంటే అతనికి హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్లే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసినట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేశారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన మెదడులో కొన్ని నరాలు కొంతవరకు డ్యామేజ్ అయ్యాయని, దానివల్ల ఆయనకి విపరీతమైన తలనొప్పి ఉండటమే కాకుండా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తుంది. ఇక ఫారిన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన తొందరలోనే క్యూర్ అవుతాడని వైద్యులు చెప్తున్నారు. ఒకప్పుడు స్ట్రాంగ్గా ఉండి హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విశాల్ ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉండటం అనేది యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికీ ఆయన దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని తీసుకుంటున్నప్పటికీ ఆయన తొందరలో క్యూర్ అయ్యి మళ్ళీ మంచి సినిమాలు చేయాలని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు.